భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం సంభవించింది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. మరి కాసేపట్లో తుఫాన్ తీరం దాటుతుండటంతో ఒక్కసారిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఫెంగల్ తుఫానుకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఇటు ఏపీతో పాటు తమిళనాడు పుదుచ్చేరిలో వణికిస్తుంది. గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. మరోవైపు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా వస్తాయని చెప్పి అధికార యంత్రాంగం ప్రకటించడంతో ఇప్పటికే జనాలైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రానికి కరైకల్ మహాబలిపురం మధ్య ఫెంగల్ తుఫాను కూడా తీరం దాటే అవకాశం ఉండడంతో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో కూడా జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఇటు రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా, అదేవిధంగా తమిళనాడులోని అనేక జిల్లాలు, పుదుచ్చేరిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 6 గంటల సేపు కీలకమైనటువంటి ఘట్టంగా కూడా ఇటు వాతావరణ శాఖ భావిస్తుంది. ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాం. మనం నెల్లూరులో కూడా చూడొచ్చు, ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా యంత్రాంగాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను గడిచినటువంటి 6 గంటల్లో కూడా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతానికి పుదుచ్చేరికి, చెన్నైకి మధ్య దాదాపు 150 కిలోమీటర్లలో కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారైకల్లు, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అటు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి దాదాపు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే సూచించడంతో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం కూడా అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు కుర్మనాథ్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి తమిళనాడు అయితే వణికిపోతుంది. భారీ వర్షాలతో చెన్నై సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పాఠశాలలకు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. అటు ఐటీ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు మునిగిపోయాయి. తమిళనాడు, ఏపీని ఒక్కసారిగా కూడా ఫెంగల్ తుఫాను మధ్యాహ్నం వరకు కూడా ఎఫెక్ట్ చూపిస్తుండడంతో ఇటు ఏదైతే తీర ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తుఫాన్ దాటితో చెన్నైలో ఉన్నటువంటి సబ్వేలు, అన్ని బీచ్లు, పార్కులను కూడా మూసేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇటు ఏపీ విషయానికి వస్తే ఏపీలోని రాయలసీమ జిల్లాలో అయినటువంటి ఇటు చిత్తూరు కావచ్చు, తిరుపతి, అదేవిధంగా నెల్లూరు, ఇటు ఏదైతే కడప, అన్నమయ్య జిల్లాలతో పాటు అనేక జిల్లాల్లో కూడా ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో అయితే ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పులు రావడంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు మొత్తానికి కూడా సెలవులు ప్రకటిస్తూ ఆ జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తుఫాను ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఇక్కడికి ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోబోతున్నాయి. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో తుఫాన్ షెల్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం తీరం దాటేటటువంటి సమయంలో ఒక్కసారిగా భారీ ఎత్తున వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ఏదైతే తీర ప్రాంత గ్రామాల్లో వీచేటటువంటి గాలుల వల్ల చెట్లు కూడా నేల కొరిగే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి
చెప్పి సూచనలు జారీ చేశారు. పాఠశాలలన్నీ కూడా సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో విద్యార్థులను క్షేమంగా వాళ్ళ ఇళ్లకు కూడా తరలించేందుకు పాఠశాలల యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇటు నెల్లూరు వైపుకి వస్తే నెల్లూరులో అయితే నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు తిరుపతి జిల్లాలో ఆకస్మిక వరద వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమశిల జలాశయం వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఒక్కసారిగా సోమశిలకు కానీ చేరుకుంటే సోమశిల నుంచి దిగువ ప్రాంతాలైనటువంటి పెన్నా నది పరివాహక ప్రాంతాల్లోకి భారీ ఎత్తున వరదగానే వస్తే అనేక గ్రామాలు కూడా నీట మునిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు పెన్నాలో వాటర్ ఏ విధంగా వస్తున్నాయనేది చూసుకోవాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాబోయేటటువంటి 4-5 గంటలు 6 గంటల సేపు కూడా కీలకం అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే కారైకల్లు మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం తుఫాను ఉండడంతో ఆ సమయంలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే నగరాలు అదేవిధంగా పట్టణాలు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలైతే పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు నెల్లూరు నగరంలోని సబ్వేలు ఏదైతే అండర్ బ్రిడ్జిలు ఉన్నాయో అండర్ బ్రిడ్జిలు అన్నింటిలో కూడా నీరు నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలకి కార్పొరేషన్ అధికారులు చేరుకొని ఇప్పటికే అక్కడ నుంచి వాటర్ని కూడా తీసుకెళ్లి వేరే ప్రాంతాలకి మోటార్ల ద్వారా పంపింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఫెంగల్ తుఫాన్ అయితే ఇటు ఏపీని పుదుచ్చేరి తమిళనాడు కూడా పూర్తి స్థాయిలో వణికిస్తుంది. మరి కాసేపు అంటే రాబోయే 6 గంటల సేపు వ్యవధిలో మాత్రం ఒక్కసారిగా భారీ ఎత్తున తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది ఫెంగల్ తుఫాన్పై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ.